Welcome to the JavaScript training videos. ఈ వీడియోలో HTML ఫామ్ వాలిడేషన్ JavaScript ని చేసుకుని ఎలా చేయాలో చూద్దాం. సో ఇంకా కమింగ్ వీడియోస్ లో ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ బేసిక్ ఫామ్ ని ఎలా వాలిడేట్ చేయాలో చూద్దాం ఎగ్జాంపుల్ పర్పస్. ఇక్కడ నేను ఒక ఫామ్ క్రియేట్ చేశాను. ఫామ్ నేమ్ ఈక్వల్స్ టు మై ఫామ్. సో నేను ఫామ్ నేమ్ మై రమేష్ అని సేవ్ చేస్తున్నాను. యాక్షన్ ఈక్వల్స్ టు ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఏది ఓపెన్ అవ్వాలి, new1.html పేజ్ ఓపెన్ కావాలి. ఆన్ సబ్మిట్ అనేది ఒక అట్రిబ్యూట్, దానికి వాల్యూ అంటే రిటర్న్ వ్యాలిడేట్ ఫామ్, రిటర్న్ కీవర్డ్. ఆఫ్టర్ దట్ వ్యాలిడేట్ ఫామ్ అంటే ఇది మన ఫంక్షన్ వ్యాలిడేట్ ఫామ్ మెథడ్. సో మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ సబ్మిట్, వాల్యూ ఈక్వల్స్ టు సబ్మిట్. ఇక్కడ సబ్మిట్ ని కొట్టగానే మనకి ఫామ్ లో ఆన్ సబ్మిట్ మెథడ్ ఆన్ సబ్మిట్ అట్రిబ్యూట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, వ్యాలిడేట్ ఫామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ వ్యాలిడేట్ ఫామ్ కానీ ఇందులో ఉండే కంటెంట్ మనం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయితే అప్పుడు మనకి యాక్చువల్గా ఏమి ఎంటర్ చేయకపోతే రిటర్న్ ఫాల్స్ చేస్తుంది, మనకి అలర్ట్ బాక్స్ వస్తుంది. మనం ఏదైనా ఎంటర్ చేస్తే క్లియర్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను మై రమేష్కి ఏం కోడ్ రాశాను. సో మై రమేష్ వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు, సో నేను ఏదైతే టెక్స్ట్ బాక్స్లో ఇస్తున్నానో ఆ వాల్యూ వచ్చి ఇక్కడ సేవ్ అవ్వాలి. దానికోసం ఎక్స్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్, ఇదొక మెథడ్. ఓకే, ఇదొక అదే డాక్యుమెంట్ డాట్ HTML లాగా డాక్యుమెంట్ డాట్ ఫార్మ్స్ స్క్వేర్ బ్రాకెట్స్లో మై ఫామ్. సో ఇక్కడ నేమ్ ఏంటి, సారీ, ఇక్కడ ఫామ్ నేమ్ ఈక్వల్స్ టు మై రమేష్ కదా. సో మై రమేష్. సో తర్వాత వచ్చేసి నేమ్ ఈక్వల్స్ టు ఎఫ్ నేమ్ డాట్ వాల్యూ. ఇక్కడ మై రమేష్ అనే ఫామ్లో ఎఫ్ నేమ్ అనే టెక్స్ట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూ వచ్చి ఎక్స్లోకి సేవ్ అవుతుంది. ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు నల్, ఎక్స్ ఈక్వల్స్ టు సంథింగ్, ఇక్కడ ఎంటీ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, అలర్ట్ నేమ్ మస్ట్ బి ఫిల్డ్ అవుట్, రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు చూడండి, నేనేమి ఎంటర్ చేయకోకుండా సబ్మిట్ కొట్టాను, అప్పుడు నాకు నేమ్ మస్ట్ బి ఫిల్డ్ అవుట్ అని వస్తుంది. ఇక్కడ అలర్ట్ బాక్స్లో రాశాను కాబట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.